డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళు అవుతోంది. ఈ నేపథ్యంలో ఐఏఎస్ ఐపీఎస్ల మార్పు జరుగుతోంది. కానీ అధికారుల మార్పుల విషయంలో కర్ణాటక నుంచి చక్రం తిప్పుతున్నారా? కొందరు అధికారులు తమకు నచ్చిన పోస్టింగ్ల కోసం కర్ణాటక వెళ్ళి సిఫార్సులు తెచ్చుకుంటున్నారా? ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోందా? తెలంగాణలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా కొందరు అధికారుల్ని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ బదిలీల్లో నచ్చిన పోస్టులు దక్కించుకునేందుకు కొందరు అధికారుల పోస్టింగ్ల కోసం కర్ణాటక వైపు చూస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం తర్వాత కొంతమంది కీలక అధికారుల బదిలీలు జరిగాయి. కొంతమందికి లభించిన పోస్టింగ్లు చూసి కాంగ్రెస్ కార్యకర్తలే ఆశ్చర్యపోయారు. అయితే కొందరు అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చినా వారికి కీలక బాధ్యతలు అప్పగించారు. దాంతో తెర వెనుక జరిగినవి తెలుసుకుని అధికార పార్టీ నేతలు షాక్ అయ్యారని తెలుస్తోంది. కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాలన్నీ కర్ణాటక చుట్టూ తిరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఏవైనా పదవులు కావాలన్నా, ఏమైనా పనులు జరగాలన్నా ఇక్కడ ప్రయత్నించి సాధ్యం కాకపోతే నేరుగా బెంగళూరు వెళ్లిపోతున్నారు. అక్కడ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలుస్తున్నారు. అక్కడి నుంచి సిఫారసులు తెచ్చుకుంటున్నారు. ఇక్కడ పనులు పూర్తి చేసుకుంటున్నారు. పోలీసు ఉన్నతాధికారుల నియామకాల్లోనూ డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారనే టాక్ వినిపిస్తోంది. కర్ణాటకకు చెందిన తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ అధికారి ఒకరు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ చెప్పినట్లుగా చేసి ఎన్నో ఇబ్బందులు పెట్టినా ఇప్పుడు అత్యంత కీలకమైన పోస్టింగ్ లభించింది. అలాగే మరికొంతమంది పోస్టింగులు కూడా డీకే శివకుమార్ సిఫారసు ఆధారంగానే జరిగాయని అంటున్నారు. మరోవైపు ఈ ఫార్ములాను మరికొందరు ఫాలో అయ్యేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి వారిని ప్రసన్నం చేసుకోవడం కన్నా బెంగళూరు వెళ్లి ఓ ప్రయత్నం చేసి వస్తే బెటర్ అని అనుకుంటున్నారు. ఇలాంటి ప్రయత్నాలు ఫలిస్తున్నాయని, త్వరలోనే మరికొన్ని ఐపీఎస్ అధికారుల బదిలీలు ఉండవచ్చని చెబుతున్నారు. అందుకే కొందరు అధికారులు డీకే శివకుమార్ ను కలిసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు డీకే శివకుమార్ మాటల్ని సీఎం రేవంత్ రెడ్డి కాదనలేరని, కొన్ని విషయాలు పట్టించుకోకపోయినా చాలా విషయాల్లో ఆయన సిఫారసులను ఆమోదిస్తారని అంటున్నారు. మొత్తం మీద తెలంగాణలో కొందరు పొలిటీషియన్లు కూడా డీకే శివకుమార్ ప్రసన్నం కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన చేత సిఫారసు చేయించుకుంటే ఏదైనా సాధ్యమనే నమ్ముతున్నారు. ఇటీవల కొందరు నేతలు డీకే శివకుమార్ ను కలిశారు. తమకు ఏదో ఒక పదవి ఇప్పించాలని కోరారు. అప్పట్లోనే ఈ వ్యవహారం హాట్ టాపిక్ కాగా ఇప్పుడు కొందరు అధికారులు సైతం డీకే శివకుమార్ దగ్గరకు వెళ్లి నచ్చిన పోస్టులోకి వచ్చారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాలన్నీ కర్ణాటక నుంచి రిమోట్ ద్వారా రన్ అవుతాయని ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి.